వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎంఆర్పీఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సీజై గవాపై దాడికి నిరసనగా ధర్నా నిర్వహించారు. దాడి జరిగి రోజులు గడుస్తూ ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. గవాయిపై దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. న్యాయవాది రాజేష్ చర్యలను ఎందుకు రాజకీయ పార్టీలు ఖండించలేదని నిలదీశారు ఎంఆర్పీఎస్ నేతలు. భారత అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ సామాజిక పరివర్తకులు ప్రశ్నించే గొంతుగా బడుగు బలహీన వర్గాల కోట్లాది దళితుల గుండె చప్పుడు గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప నగరంలో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల తరఫున కడప కలెక్టరేట్ వద్ద మరి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి అక్టోబర్ 7వ తేదీన మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బూటుతో దాడి చేసినటువంటి రాకేష్ కిషోర్ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మరి ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు సీనియర్ జడ్జీలు ఉన్నారో వారి చేత ఒక కమిటీ చేత న్యాయ సమీక్ష నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి భవిష్యత్తులో అత్యున్నత న్యాయస్థానంలోనే ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మరి డిమాండ్ చేస్తూ ఈరోజు దక్షిణ భారతదేశంలో మరి ముఖ్యంగా మహాజన నేత మాన్యశ్రీ మందాకృష్ణమాది గారు మరి చలో